సీఎం కేసీఆర్ కృషితో ఈ సంవత్సరం నుండి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనలు ప్రారంభించామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ జిల్లా పరిషత్ పాఠశాలలో టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ సహకారంతో 80 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను వారు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏం కావాలన్నా చేయడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే దాని గొప్పతనం సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు, కారణం ఏంటి అని అడిగినప్పుడు మన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేనందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారని. కాబట్టి ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1st క్లాస్ నుండి 8th వరకు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది పిల్లలు భవిష్యత్తులో మన తెలంగాణ నుండి చదివిన బిడ్డలందరూ పోటీ పడేటట్టు ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నిజంగా సమాజంలో కింది స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈ రోజు కార్పొరేట్ స్కూల్ చూసిన తర్వాత పిల్లలు బ్రహ్మాండంగా మన సర్కస్ లో చేసినట్టు చేసిరు జిమ్నాస్టిక్. అది మామూలు జిమ్నాస్టిక్ కాదు. ప్రైవేట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివినా కానీ ఆ ట్రైనింగ్ ఉండదు. మన సీఎం కేసీఆర్ గారు మన ఊరు మన బడి కింద 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి మన విద్యాశాఖ మంత్రివర్గం త్రూ మన విద్యాశాఖ మంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలు చదివే జిల్లా పరిషత్ స్కూల్లో అన్ని కూడా వాతావరణం మారిపోయింది. మీకు ఒక విషయం చెప్పాలి. ఈసారి సండే 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించుకున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు, అదే మాదిరిగా మన విద్యాశాఖ మంత్రి వారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈసారి అసలు నో అడ్మిషన్ బోర్డు పెట్టింది. తెలంగాణలో ఒక చరిత్ర. तिवारी साहब हमारा तेलंगाना में जिला हमारे टीचर्स अच्छा काम कर रहे हैं. हमारा पूरा तेलंगाना में बहुत अच्छा काम कर रहे हैं. और ये इतना अच्छा स्कूल को ये ऑलरेडी इंग्लिश मीडियम स्कूल है. आपको इसको 80 लाख रुपए दे के बहुत बड़ा ये करे हमारा बच्चों को. और एक मेरा रिक्वेस्ट है, ये स्कूल का पूरा आप ही डोनेट लेगा. విద్య కోసం పై చదువుల కోసం 20 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు కానీ మన సబితా విద్యాశాఖ మంత్రి వర్గులు కానీ మొత్తం మన కాలేజ్ స్కూల్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్ కు పోటీగా అన్ని రకాల కూడా ఇంగ్లీష్ మీడియం తోటి పర్ఫెక్ట్ గా యూనిఫామ్ తోటి మంచిగా సన్న బియ్యం అన్నం తోటి ఇవన్నీ కూడా నడుస్తున్నాయంటే దేశంలో ఎక్కడ కూడా నడుస్తలేవు. మన సీఎం కేసీఆర్ గారు ఒకటే కళ, మీరంతా పెద్ద పెద్ద డాక్టర్లు కావాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లు కావాలి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు కావాలి, మంచి సైంటిస్టులు కావాలి, మీరు గొప్పలు కావాలి.